ఏమయ్యా అమ్మని చూస్తానే చాలా రోజులు అయింది. ఎల్లు మరి. బస్ ఛార్జీలకు డబ్బులు. ఛార్జీకి డబ్బులా? ఒక రోజు పని ఉంటూ ఒక రోజు పని ఉండదు. పనున్న రోజు ఇంట్లో సంసారం నడుపుదాం అంటే మా ఇద్దరు గవర్నమెంట్లో అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఇంట్లో తిని కూర్చున్నావు, నీకేడు తెలుస్తుంది బయట బాగోతాం. అమ్మకి ఆరోగ్యం ఎలా ఉందో చూసొస్తాను. నువ్వు వెళ్ళకపోతే మీ అమ్మ ఏం చచ్చిపోదు. అదేంటి అలా మాట్లాడు? నేను అలాగే అంటానే. దారి ఖర్చులు డబ్బులు ఎత్తాక శిఖరాలు తిరిగి వస్తుందట. ఎదకొంపులో మనశ్శాంతి లేకని పోయింది. ఏమయ్యా అది కాదయ్యా, అమ్మ ఎలా ఉందో నా కూతురు వస్తుంది. సీతమ్మ, ఏ బస్సు వచ్చినా చూస్తున్నావు, కూతురు రాలేదని బాధపడుతూ వెళ్తున్నావు. కూతురు కోసం ఇంకెన్ని రోజులు ఈ ఎదురు చూపులు? ఇంకొన్ని రోజులే. ఎలా? మన బాబు ప్రభుత్వంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. అవునా? ఇదిగో సీతమ్మ, ఇక నువ్వు నీ కూతురు కోసం ఎదురు చూడక్కర్లేదు. నీ కూతురే నీకు ఎదురొస్తుంది. అమ్మా, అందుకే మన బాబుని మళ్ళీ రప్పిద్దాం. కూతుళ్లను మన దగ్గరికి రప్పిస్తున్నా మన బాబునే మళ్ళీ రప్పిద్దాం.